హాయ్ అండి, వెల్కమ్ టు శాంతి ఫుడ్ రెసిపీస్. ఈరోజు నేను చెప్పబోతున్నాను సింపుల్ స్నాక్ రెసిపీ. ఇదైతే మాన్సూన్ సీజన్కి వన్ ఆఫ్ ది బెస్ట్ స్నాక్ అని చెప్పొచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్టీ కూడా. రెసిపీ చేయడం కోసం ముందుగా పప్పుని నానబెట్టాలి. ఇదైతే బొబ్బర్ల పప్పు అండి. నేను ఇక్కడ పొట్టుతో సహా ఉన్న పప్పుని తీసుకుంటున్నాను. ఈ పప్పుని 2 నుండి 3 గంటల సేపు నానబెట్టాలి. ఇక చూసారు కదండి, 3 అవర్స్ తర్వాత చక్కగా నానిపోయి ఉంటుంది. ఇక క్లీన్ చేసుకుని ఈ పప్పుని మిక్సీ జార్లో వేసుకునేసి కోర్సీగా గ్రైండ్ చేయాలి. ఇక అక్కడక్కడ పప్పు కింద కనిపించాలనుకుంటే ఇలా కొంచెం పప్పుని పక్కకు తీసేసుకుని మిగిలిన పప్పుని గ్రైండ్ చేయాలి. దానికన్నా ముందుగా జార్లో ఒక ఉల్లిపాయ, ఒక 3-4 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు వరకు అల్లం ముక్కను వేసుకుని కొద్దిగా కొత్తిమీరని వేసుకునేసి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని వేసి కోర్సీగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇక ఇదే జార్లో క్లీన్ చేసి పెట్టుకున్న పప్పును కూడా వేసుకునేసి గ్రైండ్ చేయాలి. ఇక దీనిలోనే ముందుగా తీసి పక్కకు పెట్టిన పప్పును వేసుకునేసి రుచికి సరిపడే సాల్ట్ని వేసుకుని అంతటినీ కలపాలి. ఇక మిక్సీ పట్టేటప్పుడు కానీ పిండి కలిపేటప్పుడు కానీ నీళ్లు వేసే పని లేదండి. మొత్తం అంతా కలిసిన తర్వాత కొంచెం కొంచెం పిండి ముద్దను తీసుకునేసి వేళ్ళ మీద జాగ్రత్తగా ప్రెస్ చేస్తూ ఆయిల్లో వేయాలి. ఇదే విధంగా కడాయికి సరిపోయే అన్నీ వేసుకునేసి ఫ్లేమ్ని మీడియం టు హైలో అడ్జస్ట్ చేసుకుని వడల్ని వేయించాలి. ఇక ఒకవైపు వేగిన తర్వాత మరోవైపుకి తిప్పుకునేసి వేయించాలి. ఈ వడలు వేగడానికి కొంచెం టైం పడుతుందండి. లోపటి నుంచి వేగాలి కాబట్టి మరి వెంటనే తీసేస్తే ప్రాపర్గా డీప్ ఫ్రై అవ్వదు. ఇక కాసేపటికి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసి మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా వేయించాలి. చూసారు కదండి అలసంద వడలు తయారు చేసే విధానం. హోప్ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో సింపుల్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.